ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పూజింపదగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. కీర్తనల గ్రంథము 56వ కీర్తన 3వ చరణం. వెన్ ఐ యామ్ అఫ్రైడ్ ఐ పుట్ మై ట్రస్ట్ ఇన్ యూ. సామ్స్ చాప్టర్ 56 వర్స్ 3. ఈ రోజుకు గాను దయగల దేవుడు, కృపగలిగిన మన తండ్రి మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నీవు భయపడుతున్నావా? దేని విషయములోనైనా సరే భయపడే వ్యక్తివిగా ఉంటే, ఆ భయము నీ నుండి తొలగిపోకుంటే నీవు ఆశ్రయించాల్సింది, నీవు వేడుకోవాల్సింది దేవుణ్ణి మాత్రమే అని వాక్య భాగము సుస్పష్టముగా మనకు తెలియజేస్తుంది. ఈ లోకములో భయము అనే పదం ఎవరినైనా కృంగదీస్తుంది. భయపడిన వ్యక్తిని ఎవ్వరు కూడా అంత ఈజీగా క్యూర్ చేయలేరు. అయితే ఒక దైవజనుడు అన్నాడు, భయము అనేది లేదా భయపడడం అనేది సాతానును ఇండైరెక్ట్గా ఆరాధించడమే, అపవాదిని దేవుడి కంటే ఎక్కువగా నమ్మడమే అని. ఎందుకంటే దేవుని లేఖనములు సెలవిస్తున్నాయి, నా యందు విశ్వాసం ఉంచువాడు కలవరపడడు, భయపడడు అని. ఈరోజు విశ్వాస జీవితంలో ఉన్న మీరు ఎందుకు భయపడుతున్నారు? దేవుణ్ణి తెలియని వారంటే అన్యులైతే భయపడిన ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే వారికి సజీవుడైన దేవుని యొక్క పవర్ తెలియదు కనుక. దేవునిలో కొనసాగుతున్న మీరు, దేవుణ్ణి ఎరిగిన మీరు భయపడుటకు వీల్లేదు. వాక్యం సెలవిస్తుంది, భయపడుట వలన మనిషికి ఉరి వచ్చును అని. అనగా మనము ఏదైతే జరగొద్దు అని అనుకుంటామో అదే మన జీవితంలో జరుగుతుంది. పౌలు భక్తుడు అంటున్నాడు, మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరము ఏమాత్రము విశ్రాంతి పొందలేదు, ఎటు బోయినను మాకు శ్రమయే కలిగెను, వెలుపట పోరాటములు లోపల భయములు ఉండెను. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మును ఆదరించెను అని. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, అంటే మనము దేవుణ్ణి నమ్ముకున్న నాటి నుండి భయమే లేకుండా జీవించాలని కాదు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఏదో ఒక సందర్భాన్ని బట్టి మనము అనుకోని ఊహించని వాటిని బట్టి మనకు భయం కలుగుతుంది. కానీ ఆ భయము నిత్యము మనతోనే ఉండిపోకూడదు, దాని గురించే ఆలోచించకూడదు. ఈరోజు వాక్యము కూడా సెలవిస్తుంది, భయము సంభవించిన దినమున మనము దేవుణ్ణి ఆశ్రయించాలి అని. మరి నీవు నీ బలహీనతలో, నీ భయములలో దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావా? భయం అనేది అపవాది యొక్క పవర్ఫుల్ వెపన్. వాడు ఆ ఆయుధంతో దాడి చేస్తుంటే మనము ఎదుర్కోలేని వారంగా ఉంటున్నాం. మనకు శక్తి చాలదు, ఏ మనిషి సహాయము సరిపోదు, ఖచ్చితంగా మనకు దేవుని యొక్క సహాయము కావాల్సిందే. మనము ఆయన్ని ఆశ్రయించాల్సిందే. అనారోగ్యం వస్తే డాక్టర్ని ఎలా ఆశ్రయిస్తామో, నీ కుటుంబ పరిస్థితులు, సంసార జీవితం ఇబ్బందులతో ఉంటే ఎలా నీ తల్లిదండ్రులకు, బంధువులను ఎలా ఆశ్రయిస్తామో, ఏదైతే దొంగతనం జరిగితే పోలీసులను ఎలా ఆశ్రయిస్తామో, అదేవిధంగా దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. భయపడకుండా ఉండాలంటే, మన హృదయములో కలవరం తొలగిపోవాలంటే దేవుణ్ణి తప్పక ఆశ్రయించాల్సిందే. విచిత్రం ఏమిటంటే ప్రియమైన సహోదరి సహోదరుడా, అనారోగ్యమైన, అప్పుల బాధలైనా, కుటుంబ పరిస్థితులు, ఇబ్బందులైనా అన్నిటిలో మనుషులు ఎంతో సహాయము నీకు చేసినా నీలో భయం ఉంటే వారి సహాయము వ్యర్థం, వారి ప్రయాస వ్యర్థం. చివరకు అన్ని సందర్భాల్లో దేవుడు కావాల్సిందే. కీర్తనకారుడు అంటున్నాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను అని. అనగా మనకు సమస్య రాగానే, బాధలు రాగానే, అనారోగ్యం రాగానే, ఆర్థికంగా చితికిపోగానే మనము కృంగిపోకూడదండి. అయ్యో అంతా అయిపోయిందే అన్నట్లు భయపడుతూ బలహీనపడిపోయి జీవించకూడదండి. దేవునికి ప్రార్థించాలి, దేవుని యొద్ద మనం విచారణ చేయాలి. ఎందుకయ్యా నా జీవితంలో నాకు ఈ కష్టం వచ్చింది, ఎందుకయ్యా నాకు ఈ బలహీనత వచ్చింది, ఎందుకు నేను ఇంతగా ఆర్థికంగా బలహీనపడ్డాను, ఎందుకయ్యా నాకు ఈ అనారోగ్యం ఎదురైంది అని దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఆయనకు మన బాధను చెప్పుకుంటే దేవుడు మన ప్రార్థనకు జవాబిస్తాడు. ఆయన జవాబు అంటే కేవలం మాట రూపంలో ఉండదండి. ఆయన జవాబు ఇచ్చాడంటే ఇక నీకే బాధ ఉండదన్నమాట.
అన్ని భయాలను దేవుడు నీ నుండి తొలగిస్తాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, బహుశా ఈరోజు నీవు నీ చుట్టూ ఆవరించి ఉన్న భయాలను బట్టి కృంగిపోయావేమో. దేవుడు ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు, వాటన్నిటినీ నీ నుండి తొలగిస్తాను అని. అందుకు మనం చేయాల్సింది ఏమిటంటే ఆయన్ను ఆశ్రయించడమే, ఆయనకు ప్రార్థించడమే. ఆయన యొక్క మహాశక్తి ముందు, ఆయన యొక్క జ్ఞానము ముందు, ఆయన మనపై కలిగి ఉన్న ప్రేమ ముందు ఏ అపవాది తంత్రము నిలవదు. ఏ బలహీనత నిన్ను భయపెట్టలేదు, ఏ శత్రువు నిన్ను అడగొట్టలేడు. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచి ధైర్యము కలిగి జీవించు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన తండ్రి, ఉన్నతుడా, సర్వోన్నతుడా, సకల సృష్టికి ఆధారమైన దేవా, మీకు వందనములయ్యా, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనములయ్యా. అవును ప్రభా, భయపడుట వలన మనిషికి ఉరి వచ్చును అని, అయా భయపడే వ్యక్తులుగా మేము ఉండకూడదని, ధైర్యముగా ఉండాలని ప్రభా. ఎటువంటి సమస్యలోనైనా, ఎటువంటి ఇబ్బందుల్లోనైనా, ఎటువంటి ఆర్థిక పరమైనటువంటి పరిస్థితుల నుండైనా తండ్రి అయా వాటన్నిటినీ విడిచిపెట్టి మిమ్మల్ని ఆశ్రయించాలని, మిమ్మల్ని ఆశ్రయించిన నరుడు ధన్యుడని వాక్యము ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి, బలపరిచి, ఆదరించి, ప్రోత్సహించినటువంటి మీ యొక్క మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ఏ సమస్యల్లో, ఇరుకులలో, ఇబ్బందుల్లో, వ్యాధులలో, బాధల్లో ఉన్నారో ప్రభా, కృంగిపోయిన స్థితిలో, నలిగిపోయిన స్థితిలో, జీవితం పైన విరక్తి కలిగిన స్థితిలో, వేసారిపోయినటువంటి స్థితిలో బిడ్డలు ఉన్నారో అయా, వారిని ప్రతి ఒక్కరిని ధైర్యపరచండి. ప్రతి ఒక్కరి నిమిత్తము విజ్ఞాపన చేస్తుండగా ప్రభా మా మనవులను ఆలకించండి ప్రభా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు అనారోగ్య సమస్యల చేత బాధించబడుతున్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారికి కలిగిన రోగములన్నిటి నుంచి వారికి విడుదల దయచేయండి. వారిని మీరే స్వస్థపరచండి. అవును ప్రభా, మీరు పొందిన దెబ్బల చేత, మీరు కార్చిన రక్తము ద్వారానే బిడ్డలకు స్వస్థత కలుగుతుందని నమ్ముచున్నాము, విశ్వసిస్తున్నాము. అట్టి కార్యాన్ని మీరే జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. ఎందరైతే బిడ్డలు నా ప్రభా ఈ రోజున తండ్రి మానసిక సమస్యలతో ఉన్నారో ప్రభా, వారికి తండ్రి సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. మరణ భయములన్నిటి నుంచి విడుదల దయచేయండి అయా. మరి తండ్రి ఎందరైతే బిడ్డలు ఆర్థికంగా కృంగిపోతున్నారో వారిని లేవనెత్తండి. వారికి ఉన్న ప్రతి అవసరతను మీ యొక్క మహిమేశ్వర్యములో తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాము. వారికి ఉన్న అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. వారికి ఉన్న అప్పును యేసు నామములో కొట్టివేయమని వేడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు ఈ రోజున కుటుంబ సమస్యల చేత నలిగిపోతున్నారో వారిని బట్టి ప్రార్థిస్తుండగా సహాయం దయచేయండి. కుటుంబంలో తండ్రి ఉన్నటువంటి ఆ గొడవలు, తగాదాలన్నిటి నుంచి విడుదల దయచేయండి. భార్యాభర్తల మధ్య సమాధానము కలగజేయండి. తల్లి కొడుకుల మధ్య సమాధానం కలగజేయండి అయా. తండ్రి కొడుకుల మధ్య సమాధానాన్ని కలగజేయమని వేడుకుంటున్నాం ప్రభా. యవన బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తుండగా తండ్రి యవన వయసులో మీ కాడిని మోసే కృప దయచేయండి. మీ యందు భయభక్తులు కలిగి జీవించేటువంటి జీవితాన్ని వారికి ప్రసాదించండి. యవన వయసులో డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోకుండా, గేమ్స్కి ఎడిక్ట్ అయిపోకుండా అయా తల్లిదండ్రుల యందు భయము, భక్తితో బిడ్డలు జీవించినట్లుగా సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము అయా. ఉద్యోగ సమస్యలతో బాధించబడుతున్న బిడ్డలకు ప్రభా అయా వారికి ఉన్న ఆ సమస్యను తీసివేయమని బ్రతిమిలాడుతున్నాము అయా. మంచి ఉద్యోగము బిడ్డలకు మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. వారు వెళ్ళే ఇంటర్వ్యూలో వారు సెలెక్ట్ అవునట్లుగా కృప చూపించండి అయా. మరి తండ్రి ప్రమోషన్స్ నిమిత్తము, తండ్రి రిటైర్మెంట్స్ నిమిత్తము, ట్రాన్స్ఫర్ నిమిత్తము ప్రార్థిస్తుండగా మీ యొక్క కరుణా కటాక్షములు బిడ్డలపై ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు అయా సంతానము లేక బాధపడుతున్నారో వారికి సంతానమును కలగజేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. చిన్న బిడ్డలను కాచి కాపాడండి అయా. మరి తండ్రి వృద్ధులను మీరు బలపరచండి అయా. ఈ రోజున ఎందరైతే బిజినెస్లో లాస్ అయిపోయారో, నష్టపోయి ఉన్నారో, కృంగిపోతున్నారో వారిని లేవనెత్తండి అయా. నష్టాన్ని ఆశీర్వాదకరముగా మార్చండి. చేతి పని చేసుకున్న వారిని ఆశీర్వదించండి అయ్యా. అదేవిధంగా నా ప్రభా వివాహాల విషయంలో ప్రభా మీకు మొరపెడుతున్న బిడ్డల యొక్క మొరను మీరు ఆలకించండి. దైవజనులకు మీరు తోడుగా ఉండండి. వారి సంఘాలను విస్తరింపచేయండి తండ్రి. రక్షణ నిమిత్తము ఎందరైతే బిడ్డలు ప్రార్థిస్తున్నారో ప్రతి బిడ్డ రక్షింపబడినట్లుగా సహాయం దయచేయమని వేడుకుంటున్నాము అయ్యా. ఇంకా ఎందరైతే బిడ్డలు ప్రభా ఇతర దేశాల్లో ఉంటున్నారో వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. ఒంటరిగా ఉంటుండగా వారిని మీరు ధైర్యపరచండి, బలపరచండి, ఆదరించండి, లేవనెత్తండి నా ప్రభా అయ్యా. ఏ విషయంలో బిడ్డలు బలహీనులైపోకుండా ప్రతి
విషయంలో ధైర్యముగా అయా మీకు సమీపముగా ఉండి ప్రభా అయా వారికి ఉన్న ప్రతి భయాన్ని ప్రతి కలవరాన్ని కొట్టివేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఇంకా చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్న బిడ్డలను తండ్రి ఓదార్చండి, ఆదరించండి, బలపరచమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.